పార్టీ సీనియర్ నాయకులు మునయ్య గారు తిరుమలగిరి గ్రామం చెందిన మునయ్య గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది అతి త్వరలోనే. మరి సర్పంచ్ ఎలక్షన్ లో ఈ గ్రామ తరపు నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనే విషయం గురించి మునయ్య గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. యాక్చువల్ గా మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతా ఉన్నారు? అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మా బాధలు తెలుసుకోవడం వచ్చినందుకు మీకు ముందుగా మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అటువంటి బాధలు చెప్పడానికి మీడియా ఉందని చెప్పి ధైర్యం ఇచ్చినందుకు మీకు ముందే కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాము. ఎక్కడ ఎలాంటి లొడుదుల్లో వంగలేము. అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ మనల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. మేము ఎక్కడే పోలేదు. పార్టీ ఎప్పుడైనా అధికారంకి వస్తుంది, మాకు న్యాయం జరుగుతుంది, కార్యకర్తకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ అభిమానంతో మేము ఉన్నాము. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు, అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు అందరు కలిసి ఆ పార్టీకి వెళ్ళిపోయినారు. మేమిద్దరం చిక్కినాము. ఇక్కడ ఉన్న రామిరెడ్డి అంటే ఆయన, నేను ఇద్దరం కష్టపడ్డాము. అప్పుడున్న నాయకులు మమ్మల్ని చాలా ఇబ్బందులు చేశారు ఇద్దరిని. మాకున్న పార్టీ దిమ్మె తీసేయడం జరిగింది. మేము అప్పుడున్న కొత్తవాళ్ళ షాప్ వాళ్ళంతా కలిసి మళ్ళీ పోయి స్టేషన్లో కంప్లీట్ చేసి దిమ్మె అక్కడ పెట్టించినాం. సరే, జరిగిపోయింది. కార్యకర్తను గుర్తించి ఎవరైతే పార్టీ కష్టపడ్డారో గుర్తిస్తే మాకు ఊళ్ళో గౌరవం ఉంటుంది, మేము ముందుకు సాగుతామని చెప్పి మరి అదేవిధంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. అన్నా, యాక్చువల్గా 9 నెలలు అయితే కావస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఇంతకుముందు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఉండే అన్న, ఇప్పుడు దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా? 100% కనిపిస్తుంది అన్న, 100% కనిపిస్తుంది. జనాల లోపల కాంగ్రెస్ అంటే ఒక ముద్ర పడిపోయింది. ఒక ఏళ్ళ తర్వాత రుణమాఫీ జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఆగస్టు 15 తారీఖు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, ఇంకా సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు వస్తున్నాయి, సిలిండర్ వచ్చింది, ఫ్రీ కరెంట్ వచ్చింది. రైతులు కానీ ఆడపిల్లలు ఇంట్లో కానీ చాలా సంతోషంగా ఉంటారు, పార్టీ మీద అభిమానంతో ఉన్నారు. అదేవిధంగా మేము ఏమంటున్నామంటే, పార్టీని నమ్ముకొని కష్టపడ్డ కార్యకర్తలకు మీరు స్థానిక సంస్థల కార్యకర్త గుర్తించి మాకు సర్పంచ్గా ప్రమోషన్ చేస్తారని మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఏమంటున్నామంటే, నిజంగా పార్టీకి కష్టపడ్డలకు అవకాశం ఇవ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి. మేము పార్టీ అధికారం లేకపోయినా పోయినసారి సర్పంచ్కి పోటీ చేసిన మేము మా ఊరు జనరల్ వచ్చి నేను పోటీ చేసిన, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు ఫస్ట్ ప్రపోజల్ నాకు ఇవ్వాలి. పార్టీ తరపుకి వెళ్ళి నేను కష్టపడ్డా. మా రామిరెడ్డి మేము ఇద్దరం ఉన్నంత వరకు సత్య వరకు కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతాము. మేము పోయే వరకు ఆ జెండా మా ఇద్దరి మీద కప్పితేనే మేము పోతాం. ఎలాంటి దానికి వెళ్ళిపోము. పార్టీ మారే అవకాశం లేదు. అన్న, మీకు ఎందుకు అంత ఈ కాంగ్రెస్ పార్టీ అంటే అంత పిచ్చి మీకు? ఎందుకంటే మేము నమ్ముకున్నాం. వేరే పార్టీ పోతే మాకు విలువ లేదు కాబట్టి మేము ఫస్ట్కి వెళ్ళిన మల్లురావు ప్రసంగి మేము నమ్ముకున్నాం కాబట్టి అదే పార్టీలో కొనసాగుతున్నాము. ఇంకా వేరే పార్టీకి ఎలాంటి అధికారం ఉన్నా పోము, అధికారం లేకుండా పోము, ఇదే పార్టీలో కొనసాగుతాం మేము. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతా ఉన్నాయి అతి త్వరలోనే. మరి తిరుమలగిరి గ్రామానికి సంబంధించి ఏ కార్యక్రమాలు ఇంకా మిగిలిపోయాయి? కన్నా ఇప్పుడు ఈ ఊళ్ళో సమస్యలు ఏంటంటే, ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు ఎట్లే ఉన్నాయి, ఏడ చేసింది దానే ఉన్నది. వాళ్ళ అధికారం కోసం వాళ్ళ నాయకులు వాళ్ళే బాగుపడ్డారు. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. మేము సర్పంచ్ ఒకవేళ మన పార్టీ గెలిచిన తర్వాత మేము సమస్యలు కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే ఇప్పుడే మేము ఆ సమస్యలు ముందులో పెడితే బాగుండదు. తర్వాత మేము కొట్టకొట్ట నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సాధ్యమైన వాళ్ళు బీదలకే న్యాయం చేస్తాము. మన కాంగ్రెస్ పార్టీ బీదలకే న్యాయం చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 9 నెలలు కావస్తా ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీల స్కీమ్ అనేది అందరికి ఇంప్లిమెంట్ అయిందన్న. అంటే దాంట్లో అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ అయింది. కొన్ని మన బ్యాంక్ పోయి రుణమాఫీ చేసుకున్న వాళ్ళకి కాలేదు. అది మన తప్పు, పార్టీ తప్పు కాదు, మన తప్పు. అందరికీ సంతోషంగా ఉన్నారు. ఆగస్టు 15 తారీఖు 2 లక్షల రుణమాఫీ వస్తే ఇంకా సంతోషంగా ఉంటారు. మేము ఏమంటామంటే, మేము కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇక్కడ విలేజ్లో ఉన్నాం కాబట్టి ఎవరికైనా స్థానికంగా సంస్థ సర్పంచ్ ఎలక్షన్ కు నిజమైన కార్యకర్తకి ఇస్తేనే మన పార్టీలో కొనసాగుతారు. వేరే పార్టీకి అవకాశం ఇచ్చి వారు ఎట్లా మనకు గెలిచినా మన పార్టీకి వచ్చే తప్పదు. మేమేమంటామంటే, మేమే కష్టపడడం, మాకే టికెట్ ఇవ్వండి, మమ్మల్ని గెలిపియండి, మేము మీకు అండవీధులు ఉంటాం, మీరు మాకుండి మనం గెలిపిస్తే మేము అభివృద్ధి కోసం పాటుపడతాము. ఎందుకంటే ఊళ్ళో జనాలు నమ్మతలేరు. ఇలా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి పోతారు, వీళ్ళని ఎవరు నమ్మతలేరు. మేము ఒకటే పార్టీకి ఉన్నాం కాబట్టి ఊరు మొత్తం వాళ్ళు నమ్ముకొని ఉంది. ఇప్పుడు ఏ చిన్న సమస్య అయినా మా వద్దకు వస్తున్నాం. కష్టపడ్డ కార్యకర్తకు సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి.
మా మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళకి గెలిపించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఇంతకుముందు సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయారు, అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు యాక్చువల్ గా ఈ పార్టీ ఆదేశించి, కాంగ్రెస్ పార్టీ ఆదేశించి మీరైతేనే బెటర్ మీరు నిలబడండి ఈసారి తిరుమలగిరి గ్రామం నుంచి అని చెప్తే మీరు నిలబడిన తర్వాత అంటే ఏ హామీలు ఇస్తారన్న ఈ జనాలకు, ఈ ఉన్నటువంటి గ్రామ జనాలకు ఏ హామీలు ఇస్తారు మీరు? మేము ఇక్కడ ఉన్న గ్రామ కమిటీ కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా రామరెడ్డి కానీ, ఇంకా పెద్ద కొండారెడ్డి కానీ, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కానీ, ఊరి పెద్దలంతా కలిసి నాకు అవకాశం, కాంగ్రెస్ పార్టీ తరపుకి అవకాశం ఇస్తే ఫస్ట్ చేసేది బీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళకి అన్యాయం జరగకుండా, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోయి ఫస్ట్ కొట్లాడే బాధ్యత నేను తీసుకోవడానికి కోరుకుంటున్నాను. బీదోళ్ళకే న్యాయం జరగాలి, బీదోళ్ళకే న్యాయం జరగాలి. ఎలాంటి స్కీమ్ వచ్చినా ఫస్ట్ బీదోళ్ళకి చెందాలి. ఇది న్యాయం. ఇది ఎన్ని పార్టీలు మారినా కూడా మారలేదు. రాజశేఖర ఉన్నప్పటి నుంచి దానికే పాటుపడి ఉంటాము, జెండా పోసినాము, కష్టపడ్డాము. దాని మేము ఆకలి ధూప వర్షాలు వచ్చినా కూడా ఏ మీటింగ్ కానీ దానికే మేము సందర్భమై పోయినాము. ఇప్పుడు కూడా అదే జెండా మోసి అదే ఉంటాము. డబ్బులు కాయపడి ఏదో ఎవరినో మోసం చేసి తినారు లేదు. మేము కాంగ్రెస్ మేము సచ్చినా బతికినా, నేను సచ్చినా కూడా ఆ జెండా నా మీద కప్పి పొందగట్టాలంటే కూడా నేను దానికి అట్లా పడి ఉండా ఇంతవరకు కూడా. నేను ఇప్పుడు మాకు కూడా రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ అయిపోయింది. 1,50,000 అన్నాడు, 2 లక్షలు కూడా రేపు మాకు చేస్తాడు అని చెప్పిండు. మేము కూడా ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి పేరు మీద అట్లే ఉన్నాము. అప్పుడు మాకు అంతా మేము సీనియర్ నాయకులము, ఎంతమంది చెప్పినా కూడా దాని గురించి ఇంకొక పోలేదు. పైసలు ఇస్తామన్నా డబ్బులు ఇస్తామన్నా కూడా మేము మారలేదు. నేను మునయ్య మాత్రము పాటుగా ఉన్నాము. ఎలక్షన్ లో కంపల్సరిగా వీళ్ళైతే పోటీ చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు. అదే విధంగా తిరుమలగిరి గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఒక మెజార్టీ తీర్పు ఇవ్వాలి. అదే విధంగా గెలిచిన తర్వాత ఈ గ్రామ డెవలప్ మీద ఆధారపడి అయితే మేము పనిచేస్తామని